హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మేమైతే ఊరికైతే వెళ్ళాము. సో ఇంకేంటంటే అక్కడ ఒక 1 వీక్ అలా ఉండేసి వద్దామైతే అనుకుని ఉండే. సో అందుకని ఇంకా బావ అయితే చాలా కూరగాయలు అయితే తీసుకొచ్చిండు. సో అవన్నీ అయితే పిల్లలు అయితే మంచి ఇలా తీసి పెడుతున్నారు. మా అక్క పిల్లలు, మా పిల్లలు, ఇంకా మా అక్క వాళ్ళ తోటికోడి పిల్లలు, మొత్తం 6 మెంబర్స్ అయితే ఉన్నారు పిల్లలందరూ అయితే. ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే మంచిగా అలా తీసేస్తున్నారు. ఇంకా మేమైతే ఆ రోజు ఆలు ఇంకా పూరి చేసుకుందాం అనుకున్నాం. సో అందుకని ప్రిపేర్ అయితే చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం. సో అక్క అయితే ఇంకా పిండి తడుపుతుంది, నేనేమో ఇంకా కర్రీకి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. పిల్లలైతే చాలా బాగా అయితే హెల్ప్ చేసిర్రు. ఇంకా వీళ్ళైతే మంచిగా ఉయ్యాలైతే ఊగుతారు. అంశు ఇంకా చిన్న ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటారు మంచిగా. ఇంకా ఇక్కడ ఈ సన్లైట్కి అంత క్లియర్గా అయితే కనిపించలేదు. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే అయితే పున్నమ ఉంది. సో అందుకని ఇంకా మామిడాకు అయితే తీపించుకున్నాము. మామిడికాయ అయితే తెంపుకొచ్చిర్రు అన్నట్టు. సో ఇంకా అది అయితే కూర్చాలి. ఇంకా అంచు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఉయ్యాలతోటి. అంటే ఎవరు లేరు కాబట్టి ఒక్కడు ఊగుతున్నాడు. ఎవరైనా ఉంటే అసలు ఊగనివ్వరు. ఇంకా అందరైతే ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారు. ఇంకా నేనైతే కర్రీకి అయితే ఆలు ఇంకా ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పోపు అయితే వేసేసాను. ఇంకా పిల్లలు అయితే కొద్దిసేపు అయితే మొబైల్ చూస్తూ ఆడుకున్నారు. ఇక్కడ టీవీ లేదు కదా, అప్పుడప్పుడు మొబైల్ చూస్తూ ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నంతసేపు ఆడుకుంటూ అయితే ఉంటారు. వీళ్ళేమో ట్యూషన్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఈ తాత అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు మొత్తం ఊరంతా ఎత్తుకొని తిరిగేవాడంట. చాలా ఇష్టంగా చూసుకునేవాడంట నన్ను చిన్నగా ఉన్నప్పుడు అయితే. సో ఊకే అదే మాట చెప్తాడు, నేను ఎత్తుకొని ఊరంతా తిరుగుతున్నాడు నేను అని. ఇంకా వీళ్ళు ట్యూషన్ గేమ్ అయితే ఆడుతున్నాను కదా, చిన్న టీచర్ అంట, ఇంకా అనుషు ఏమో స్టూడెంట్ అంట. ఇంకా ఇద్దరు అలా అయితే ఆడుకుంటారు. ఇంకా నేనైతే అక్క ఇంకా మామిడాకు అంటే కర్రీ అయ్యేంతసేపులో ఇంకా ఈ మామిడాకన్నా కూర్చేద్దామని అలా అయితే చేస్తుండ్రు. సో ఇంకా కొంచెంసేపు అయితే మేమైతే కూర్చున్నాము మంచిగా. అంటే ఈరోజే ఫస్ట్ డే అన్నట్టు. మేము ముందు డే నైట్ అయితే వచ్చినుండే. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా నేనేం వీడియో అంతా ఏం తీయలేదు. ఇంకా ఇదే ఫస్ట్ డే అనుకోండి సో ఊర్లో ఉండడం. ఇంకా ఏంటంటే ఇంకా మా అక్క వాళ్ళ పాప అన్నట్టు తను నేను చెప్పిన ఇలా కట్టేసి ఇలా పెట్టు, నేను పైన డోర్కి కట్టేస్తా అంటే ఇంకా తను అలా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా కర్రీ అయితే అయ్యింది. ఇంకా పూరి అయితే చేసుకుంటున్నాము. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అప్పటికి వంట అంతా అయితే చేసేసినాము. కర్రీ ఇంకా అవన్నీ, ఇంకా రైస్ ఒకటి వండాలన్నట్టు. అందుకని ఇంకా పూరి ఇంకా ఆలు అయితే తినేసి ఇంకా మేము బయటికి అయితే వెళ్దాం అనుకున్నాం బాయ్ కాడికి. సో అందుకని అయితే ఇవన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాము, పెట్టించేస్తున్నాను. అక్క నేను ఇద్దరం కలిసి చేసేసి పిల్లలకైతే ఇంకా తినడానికైతే పెట్టించేస్తున్నాను నేను ఒకవైపు. అసలు ఈ ఊరికి వచ్చిందే వండుక తినడానికి అన్నట్టే ఉంది అసలు. ఇంకా సిటీలో మా మమ్మీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వండుకుంటారు. కానీ ఏంటంటే ఇలా ఫ్రీగా అయితే ఉండలేరు. వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు కూడా ఇంట్లో నార్మల్గా వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత టైం అయితే ఉండదు. ఇంకా పిల్లలకి అయితే పెట్టించేసాను. ఇంకా వాళ్ళైతే తింటారు. ఇంకా వీళ్ళు తిన్నాక మేము కూడా తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అవ్వాలి. అంటే చెప్పాను కదా బావి కాడికి అయితే వెళ్తున్నామని. చేన్లలో ఉంటాయి కదా బావిలు, సో ఆడికైతే వెళ్తున్నాం అన్నట్టు. చాలా పెద్దగా ఉంది ఈ బావి అయితే. అసలు ఫస్ట్ టైం ఇది చూడగానే అయితే నాకు భయం వేసింది. నేను చెప్పిన మీరందరూ వెళ్ళండి, నేను నా పిల్లలు మాత్రం బయటనే ఉంటామని ఉండే. కానీ మా రిషి అస్సలు ఒప్పుకోలేదు. నేను కూడా దిగుతాను బావిలో, కానీ చాలా మొండి చేసిండు వాడి వల్ల. హాయ్, ఇది వచ్చేసి మా విఘ్నేష్. స్టార్ట్ అప్పుడై దుంకు 1 2 3 గో అండ్ రిషి దుంకుతాడు. ఇగో మా రిషి అయితే ఇంకా ముంగలేదు. నిజంగా కట్టుడుబాల నీళ్ళు చాలా చాతగా ఉంటాయి. ఇప్పుడు నేను దుంకుతాను, మీరు చూడండి. ఇది దుంకుతుండు. విఘ్నేష్ వాడు దుంకుతుండు. ఇగో తమ్ముడు. ఇది వచ్చేసి మా విఘ్నేష్. ఇంకా విఘ్నేష్ వారు ఇక్కడ తేలింది. ఇగో అంచు ఇంకా డాడీ.
ఈమె వచ్చేసి వయసు. ఇప్పుడు విఘ్నేశ్వర్ కాంచి కొడుతుండు. విఘ్నేశ్వర్ కాంచి స్టార్ట్ గా. కాంచి వయసు దిగు. దుంకురా. తీస్తున్నా. విన్నారా మా పిల్లల కామెంటరీ ఎలా చెప్తున్నారో? ఇంకా వాడు బాగా చెప్తున్నాడని ఇంకా వాడి వాయిస్ ఓవర్ అలానే ఉంచేసిన. ఇంకా వాళ్ళు అంటే వీడియో తీసిండు అన్నట్టు పైకి వెళ్ళి. ఇంకా రిషి అయితే ఫుల్ దుంకిండు. రిషి, చిన్ను, ఇంకా వైషు, ఇంకా విఘ్నేష్ వీళ్ళందరూ అయితే ఫుల్ ఆడిరు అసలు. ఇంకా నాకే భయం వేసింది దుంకడానికి, కానీ వాళ్ళైతే ఎంత బాగా దుంకుతున్నారో. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. నేను మా అక్క చాలానే ఆడినాము ఈ వాటర్లో అయితే. అంటే మా బావ అయితే అలా డబ్బాలు అయితే ఉంటాయి కదా, సో అవైతే కట్టేసిండు. ఆ బావి కాడనే ఉండే డబ్బాలు అయితే, సో అవైతే కట్టేసుకొని ఇంకా ఫుల్ అయితే ఆడినాం. ఒక 3 hours అయితే ఇంకా బావిలోనే ఉండే, ఫుల్ ఆడినుండే. ఇంకా అంశ అయితే ఏడ్చింది, కానీ మేమైతే బాగానే ఆడినాము. ఇంకా ఇదే అన్నట్టు ఈ చైన్లోనే ఉంది బావి అయితే. మొత్తము ఏమంటారు స్వీట్ కార్న్ అయితే ఉండే, మొత్తం అది తెంపేశారు అనుకుంటా. ఇంకా దాన్ని అయితే ఇంకా మొత్తం అలా కట్ చేసేసారు. ఇంకా కొద్దిసేపు అలా ఉండి ఇంకా మేమైతే స్టార్ట్ కావాలి. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఈ బావిలో అయితే. ఇంకా మళ్ళీ వెళ్దామని అంటున్నారు, కానీ మాకైతే అస్సలు వీలు కాలేదు మళ్ళీ వెళ్ళడానికి. ఇంకా వచ్చే దారిలో అయితే మంచిగా ఉన్నాయి ఈ చెట్లు అయితే, ఎంత బాగున్నాయో. ప్రతి రోడ్డు మీద ఇట్లనే ఉన్నాయి మా ఊర్లో అయితే. మొత్తం ఈ ఆరెంజ్ కలర్ చెట్లు అయితే ఉన్నాయి. బాగా అనిపించింది. అందుకనే ఇంకా మా రిషిని వీడియో తీయమంటే ఇట్లా తీసిండు వాడు. ఇంకా సరే ఇదైనా పెడదామన్నట్టు ఇంకా సరిగా అంత తీయలేడు, కానీ ఓకే ఇంకా అది పెట్టేసిన నేను అట్టని. బాగుండే చూడ్డానికి అయితే. ఇంకా లైవ్లో అయితే ఇంకా బాగుండే అన్నట్టు, రోడ్ సైడ్ అటు ఇటు. ఇంకా మా రిషి చూడండి ఎలా చెప్తున్నాడు వీడు. పిల్లలు ఇంకా వాళ్ళ స్విమ్మింగ్ గురించి అయితే చెప్తున్నారు అన్నట్టు వచ్చినాక. ఇంకా అప్పటికే 4 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా అప్పుడైతే అందరు అయితే తింటున్నారు. ఇంకా పెట్టేస్తే పిల్లలే పెట్టుకొని తింటారు అన్నట్టు. చాలా ఆకలి వచ్చింది పాపం వాళ్ళకి. ఆ బావిలో ఉన్నంతసేపు అసలు ఏం అనిపించలేదు, బయటికి రాగానే ఆకలి అనిపించింది. ఇంకా మేమందరం అయితే అప్పుడైతే తింటున్నాం. ఆ రోజు ఆలు కర్రీ, టొమాటో చట్నీ, ఇంకా సాంబార్ అయితే చేసినుండే. అన్నీ బాగుండే అసలు, అన్నీ బాగా అనిపించినాయి. ఇంకా అవన్నీ తినేసినాము. ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే మా అక్క అయితే మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చేసింది. ఇంకా నేను మా మనిషి అయితే మంచిగా ఇలా బయట కూర్చొని అయితే తింటున్నాం మ్యాంగోని. అలా సన్లైట్ని మూన్ని చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఇంకా మా డాడీ అయితే ఈ మా డాడీవి ఫొటోస్ అయితే ఇంట్లో ఉండే. ఇంకా అవే అయితే ఇంకా తీసి ఇంకా ఎక్కడైనా షెల్ఫ్స్లో అయితే పెడదామని అనుకుంటే. ఇది మా డాడీ చిన్నప్పుడు ఫోటో. ఇంకా ఇదేమో 25 years ఏజ్ అప్పుడుదంట, అదేమో 19 years అప్పుడుదంట. 2 ఫొటోస్ అయితే ఉండే. ఇంకా ఇవి ఓల్డ్ ఫొటోస్ కదా, చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఆ చైన్లో అయితే మాకు చింత చిగురు అయితే దొరికింది. అంటే చింత చెట్లు ఉంటాయి కదా, చాలా చింత చిగురు ఉండే. ఇంకా మేము కొంచెం అయితే తెంపుకొచ్చినాం. చింత చిగురు ఎంత బాగుంటుందో అసలు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అత్త అయితే వేసేది, మా పెద్దమైనత్త చాలా బాగా చేస్తుంది చింత చిగురు కర్రీ. ఇంకా అలా చేద్దామని అయితే ట్రై చేసినాము. మా అక్క అయితే చేసింది, నిజంగా చాలా బాగుంటుంది చింత చిగురు. జొన్న రొట్టెలకు అయితే సూపర్ ఉంటుంది దీని కాంబినేషన్. అసలు హైదరాబాద్లో అయితే కొంచెం వేస్తారు అసలు, కానీ ఇక్కడ మనం ఇష్టం ఉన్నైతే తెంపుకోవచ్చు కదా. మా ఊర్లో అయితే చాలా చింత చెట్లు ఉన్నాయి, కానీ ఎంతో కొద్దిగా అయితే తెంపుకొచ్చినాము. ఏంటంటే మాకు
కింద ఉన్నది కొద్దిగానే అందింది, పైన అయితే చాలా ఉండే. ఇంకా మాకు అందిన కాడికి అయితే తెంపుకొచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాము. ఇంకా మా దగ్గర జొన్న రొట్టెలు కూడా ఉండే ఆ టైంకి అయితే మా ఊర్లో తెచ్చిచ్చిర్రు అన్నట్టు. ఇంకా అందుకని ఇంకా ఆ రోజు చింత చిగురు కర్రీ అయితే చేసుకుని ఉండే, చాలా బాగుండే. నార్మల్ కర్రీ లాగానే చేసేసి అందులో కొద్దిగా శనగపప్పు అయితే వేయాలి. శనగపప్పు కొద్దిగా సేపు నానబెట్టేసి వేసేసి ఉప్పు కారం వేసి ఇది బాగా ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా ఉడకనియడం అంతే. ఇలా చేసేస్తే అంతే అన్నట్టు. కర్రీ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు. అది సండే రోజు బ్లాగ్, ఇది మండే అన్నట్టు. ఇంకా మండే రోజు అయితే ఇంకా పూజ చేద్దాము. ఇంకా మండే రోజు పున్నమ కూడా ఉండే, సో అందుకని మమ్మీ అయితే పూలలు అయితే చేస్తుంది. ఇంకా మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. మా అక్క అయితే ఇంకా పూజ చేయడానికి అయితే బావి దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చేసింది. ఇంకా పిల్లలు అయితే క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. వీళ్ళైతే ఈ ఏరియాలోనే ఉంటారు, మ్యాక్సిమం టైం అయితే ఇక్కడనే స్పెండ్ చేస్తారు అన్నట్టు. ఇంకా వీళ్ళైతే మంచి క్రికెట్ అయితే ఆడుకుంటారు. ఇంకా మా అంశుని ఏమన్నాడో ఏమో కానీ అంశు అయితే ఇక్కడనే నించుండు. ఇంకా తినొచ్చేసి మా ఊరు జంగమైన అన్నట్టు. మా పెళ్ళిళ్ళకి ఏ దానికైనా ఈ స్వామి అయితే చేస్తారు. సో ఇంకా మేము వచ్చినామని వచ్చిండు ఇంకా ఊర్లోకి. అంటే మేము అప్పుడప్పుడు అంటే ఇన్ని ఇయర్స్ లేం కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చేసరికి వచ్చిండు అన్నట్టు. ఇంకా మా మమ్మీ చెప్పింది ఈరోజు లంచ్ చికెనే చేయాలి అని. ఇంకా మేమైతే కట్టుచారు చేసినాము, వంకాయ కర్రీ. ఇంకా మా అక్క అయితే పోలేలకు కాంబినేషన్గా అయితే ఇది ఉంటుంది కదా పానకం అయితే, సారీ ఏమంటారు, మ్యాంగో జ్యూస్ అయితే చేసిరు అన్నట్టు. పోలేలకు బాగుంటుంది కదా ఇది, అందుకనే ఇంకా చేస్తుంది. అంటే ఫస్ట్ దేవుడికి పెట్టాక ఇంకా మేమందరం అయితే తింటాము, పోలేలైనా ఏదైనా కూడా. సో అందుకని ఇలా అయితే చేసి పెడుతుంది అన్నట్టు అక్క అయితే. ఈ మ్యాంగో తోటి అయితే పూరి తినొచ్చు, పోలే తినొచ్చు, ఏదైనా తినొచ్చు కదా. కాంబినేషన్ మ్యాంగోతో ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది కదా. చాలామంది అయితే పూరి ఇంకా మ్యాంగో ప్యూరీ అయితే తింటారు. సో ఈ పోలేతోటి కూడా బాగుంటుంది మ్యాంగో ప్యూరీ. ఇంకా ఏంటంటే మా ఇంటి ముంగటనే ఆ చెట్లు అవి అయితే అన్నీ ఉన్నాయి, కరివేపాకు చెట్టు ఇంకా చాలా చెట్లే ఉన్నాయి, పూల చెట్లు కూడా. సో ఇక్కడ అయితే ఏమంటారు పపాయ కూడా ఉంది, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అవి అయితే. ఇంకా అవేం తెంపలే కానీ ఇంకా నాకు కావాల్సిన కరివేపాకు అయితే తెంపుకొచ్చుకున్నాను. ఎంత బాగా అనిపించిందో ఇట్లా ఫ్రెష్గా అలా తెంపుకొని అలా వేసేసరికి అయితే బాగుంటుంది కదా. కింద అయితే చాలా కరివేపాకు చెట్లు ఉన్నాయి కానీ నేను పైనకి వెళ్ళి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. మంచిగా అనిపిస్తుంది ఇలా ఫ్రెష్గా అలా తెంపి వేస్తే కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇక్కడనే ఉంటుండే ఈ చెట్టు. అప్పుడప్పుడు మేము వచ్చి ఇక్కడ తెంపుకొని వెళ్తుండే. ఇది పక్కనింటి వాళ్ళది అన్నట్టు, వాళ్ళు ఎవరు చూడకముందు మేము తెంపుకుంటుండే. ఇప్పుడైతే వాళ్ళు లేరు కాబట్టి మంచిగా పోయి తెంపుకుంటున్నాం. ఇంకా మా జాగాలోనే అయితే ఇంత పెద్ద చెట్టు అయితే ఉంది రోజ్ ఫ్లవర్ది, చాలా పువ్వులు అయితే వెళ్ళినాయి. ఒక 30-40 తెంపిన అనుకుంటా నేను. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి అవి. ఇంకా ఇవన్నీ తెంపుకొని వచ్చి మా అక్కకైతే ఇస్తున్నాను పూజ చేస్తుందని. ఏ చూడక ఎన్ని పూలు ఉన్నాయి చూడు, మస్తు వచ్చినాయి కదా. నేను కూడా వెళ్తున్నాను. ఇంకా ఒక వైపు అయితే మా అమ్మ అయితే ఇంకా పోలేలు అయితే చేసేస్తుంది. ఇంకా వంట అయితే చేసేసినాము, అన్ని వంటలు చేసినాక లాస్ట్కి అయితే పోలేలు చేస్తుంది మమ్మీ. సో ఎందుకంటే ఇంకా పోలేలు చేస్తే అంత పని అయితే అయిపోయినట్టే కదా. సో అందుకని అలా అయితే చేస్తుంది. ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు అయితే ఉయ్యాలైతే ఊగుతుర్రు. ఇంకా మా డాడీ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే అన్నీ ఇలా అయితే పెట్టిండు అన్నట్టు, కిందికి మంచిగా ఒక వరుసగా. ఇవన్నీ మంచిగా ఊళ్ళల్లో బంకులల్లో ఇట్లనే ఉంటాయి అన్నట్టు ఫొటోస్ అన్నీ. అందుకని అన్నీ ఇలా ఫొటోస్ అయితే దేవుడి ఫొటోస్ అన్నీ తెచ్చి పెట్టిండు డాడీ. సో ఇంకా అన్నీ ఇలా పెట్టేసినాం మేమైతే. అంటే అప్పుడు కూడా ఇలానే ఉండేవి ఫోటోలు అన్నీ, ఇప్పుడు కొంచెం వేరే ఫోటోలు ఉన్నాయి అంతే. ఇంకా ఒకవైపు మా తాత ఫోటో అయితే ఉంది. ఇంకా మా డాడీ పెట్టేసి అలా పడుకుండు, వీళ్ళేమో ఆడుకుంటారు. ఇంకా మా అక్క అయితే ఇంకా పూజకైతే సో ఎడలు అయితే పెట్టేస్తుంది, దేవుడి దగ్గర నైవేద్యంకి అయితే పెట్టేస్తుంది అన్నట్టు. ఇంకా దేవుడికి పెట్టేస్తే ఇంకా మేము అందరం తినేయడమే. సో పోతురా ఇతకు పోతురా.
ఇంకా ఈతకి వెళ్దాం నెక్స్ట్ డే అని కూడా ఫుల్ వాళ్ళైతే ఎంత తగిలిరో, మా బావకైతే ఫుల్ తగిలిరు. కానీ ఇంకా మా బావ అంటే మాకు అసలు టైం లేదు, మా బావ ఒక్కడు అంతమంది పిల్లలను మెయింటైన్ చేయలేడు కదా, ఇంకా మేము కూడా వెళ్ళాలి కదా వెంబడి. మాకేమో అసలు టైం ఉండట్లేదు వెళ్ళడానికి బయటికి. సో అందుకని అస్సలు వెళ్ళలేదు. వాళ్ళేమో తగులుతూనే ఉన్నారు అసలు పిల్లలు. ఇంకా అక్క అయితే పూజ అయితే చేసేసింది. సో ఇంకా పూజ చేసేసాక ఇంకా అందరం తినడమే. తిన్నాక వెళ్దామని చెప్పినాం పిల్లలకైతే. సో ఇంకా అక్క పూజ, మా తాత కూడా పూజ అయితే చేసేస్తుంది. ఇంకా ఎప్పుడైనా అప్పుడు వచ్చినప్పుడు ఇంకా కంపల్సరీ తాతకైతే తాత ఫోటోకైతే పూజ అయితే చేస్తుంది. ఇంకా పైకి ఉందని అలా చైర్ వేసుకొని మరీ పూజ చేస్తుంది అక్క. నిజంగా మా తాత కనుక ఉండుంటే ఈ నలుగురు పిల్లలని ఇంకా మా చెల్లి పిల్లలని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అసలు. మా తాతకి చాలా ఇష్టం మేమంటే, చాలా బాగా చూసుకునేవాడు చిన్నప్పుడు. ఇంకా పిల్లలందరూ అయితే లింగాష్టకం అయితే చదివేసారు. ఇంకా మేము తినడమే. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయినట్టే. సో పూజ అయిపోయే వరకు అయితే 1 అయితే అయ్యింది. ఆ రోజైతే పులిహోర చేశాను నేను, ఇంకా మ్యాంగో ప్యూరీ, ఇంకా వంకాయ కర్రీ, కట్టిచారు, ఇవి ఇంకా టొమాటో చట్నీ ఉండే నిన్నది. సో ఇవన్నీ అయితే మేము ఆ రోజు చేసుకునే వంటలు. ఇంకా పులిహోర ఎందుకు చేసామంటే ఇంకా పులిహోర చేసుకోవాలనిపించింది. సో అందుకని ఇంకా పులిహోర కూడా చేస్తుండే, వైట్ రైస్ పులిహోర ఇవన్నీ అయితే మేము చేసినాము. సో ఇంకా చెప్పాను కదా, సో మా ఊరు పంతులు జంగమైనని, సో తనైతే వచ్చిండు. చెప్పారన్నట్టు మా మమ్మీ వాళ్ళు ఇక్కడికే రావాలి ఈరోజు లంచ్కి అంటే ఇంకా వచ్చిండు. సో ఇంకా అందరం అయితే కూర్చొని అయితే తినేస్తున్నాం. ఫస్ట్ అయితే పిల్లలందరికీ ఒక పక్క, ఇంకా పంతులకి వాళ్ళకైతే మా డాడీ వాళ్ళకైతే ఒక పక్క అయితే పెట్టించేసేసాను. ఇంకా వాళ్ళందరూ తిన్నాక కొంచెంసేపు రెస్ట్ అలా తీసుకొని మేమైతే బయటికి అయితే వెళ్ళాము. కొద్దిగా పని అయితే ఉండే, నేను డాడీ ఇద్దరం కలిసి వెళ్ళి ఇంకా మాకు కావాల్సినవి అన్నీ అయితే చేసుకుని అయితే వచ్చినుండే. ఇంకా వెళ్ళేదారిలో అయితే పికాక్స్ అయితే కనిపించినాయి. ఒక సైడ్ కనిపించినుండే కానీ అప్పుడు నేను వీడియో తీసేసరికి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకోసారి మళ్ళీ కనిపించింది వెళ్ళేదారిలో. ఎంత పెద్దగా ఉందో అసలు. ఇంకా నా ఫోన్లో అంతా జూమ్ అంటే చాలా దూరంలో ఉంది అది, అందుకని అలా కనిపించట్లేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. మా అక్క అయితే టీ అయితే తెచ్చిచ్చింది. రాగానే టీ తాగేసి అలా కొంచెంసేపు కూర్చొని ఇంకా నేనైతే బయటికి అయితే వెళ్ళింది. మెయిన్గా కడపలకి ముగ్గులు ఉంటాయి కదా పెయింట్స్, సో అవైతే తీసుకురావడానికి అయితే వెళ్ళినాము. సో ఇంకా అవన్నీ అయితే తెచ్చేసి ఇంకా ఇలా ఉంటాయి కదా స్తంభాల కింద రాళ్ళు, వాటికైతే కొంచెం పెయింటింగ్ అయితే లేకుండే, సో అవైతే వేస్తున్నాను. మా మల్లు కూడా చాలా బాగా వేస్తాడు, వాడు బాగా హెల్ప్ చేస్తాడు. అంటే ఇలా ఏమైనా పెయింటింగ్ వేసేది ఉంటే వేస్తాడు వాడు కూడా. ఇంకా నేనైతే ఈ కడపకు నేనైతే వేసిన ముగ్గు బాగుందా, నేను వేసిన మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ మా చెల్లి మ్యారేజ్కి వేసిన ఉండే కడపకు. మళ్ళీ ఈసారి మళ్ళీ మా ఊర్లో అయితే వేసిన, అన్ని కడపలకైతే వేసినుండే. మా అక్క నైట్ టైం అయితే ఇలా బోండాకైతే నానబెట్టి పెట్టింది. ఏంటంటే నెక్స్ట్ డే మేము బోండా చేసుకుందాం అనుకుని. సో అలా అయితే బోండాకి మైదా పిండి, ఇంకా ఇడ్లీ పిండి ఉంటుంది కదా, సో మనం ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటాం కదా, సో అందులో అయితే కొద్దిగా మైదా అయితే వేసేసి అలా అయితే వేసి పెట్టింది అన్నట్టు, పెరుగు వేసేసి. ఇంకా ఆ రోజు మేము అప్పడాలు అయితే వేసుకున్నాము. ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ మొత్తం 3 floors మీదకైతే వెక్కాలి అప్పడాలు వేయాలంటే, అందుకని ఇంకా ఎప్పుడు వేయదు. ఇంకా ఇక్కడైతే ఇంటి ముంగట్ని అన్నట్టు ఇంకా వేసేసింది. ఇంకా ఫస్ట్ అయితే చట్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసింది అక్క. సో ఇంకా బోండాకైతే ప్రిపేర్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే బోండాకి ఇంకా ప్లెయిన్గా అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేసేది. నైట్ టైం అయితే ఇందులో సోడా, ఇంకా సాల్ట్, ఇంకా సోడా వేయరు, సాల్ట్, ఇంకా కొద్దిగా వామ, ఇంకా పెరుగు ఇవన్నీ అయితే వేసేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ డేకి అది మంచిగా పులుస్తుంది అన్నట్టు.
ఇంకా మనం డైరెక్ట్ వేసేయడమే. సో ఇలా వేస్తే మంచిగా ఫ్లఫీగా అయితే అవుతాయి. సేమ్ బయట తిన్న టేస్టే వచ్చినాయి, అసలు మస్తు చేసింది మాకైతే. సో ఫస్ట్ అయితే పిల్లలకి ఇలా వేసేసి ఆ తర్వాత అయితే మేము ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇవి అయితే వేసుకొని అయితే వేసినండి. బోండా రెసిపీ అయితే చాలా బాగుంది. ఈసారి నేను మా అక్క చేసేటప్పుడు అయితే వీడియో తీస్తాను, ఒకవేళ నేను అక్కడ కనుక ఉండుంటే. సో ఇంకా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసేసి ఇంకా పక్కన ఉంచుకోవడమే. ఇంకా పిల్లలకైతే పెట్టించేసాను ఫస్ట్. సో ఇది నెక్స్ట్ డే అన్నట్టు ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ అయితే బోండా అయితే వేసుకున్నాం. సో ఇంకా ఇలా మంచిగా అయినాక ఇంకా పిల్లలకు పెట్టించేసాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసేసి మంచిగా కలిపేసి ఇంకా మా అందరికి పెద్దవాళ్ళకైతే ఇలా అయితే చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఆ పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి అయితే తినరు కదా. సో ఇలా చేయడం బెటర్. సో వాళ్ళకి అలా తీసిపెట్టేసి ఇంకా మనం వేసుకోవడం. సో ఇంకా ఇలా అయిపోయాక ఇంకా మేమందరం అయితే తినేసాము. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వంట అయితే కూడా మొత్తం చేసేసినాము. సో ఇంకా పిల్లలకు లంచ్ టైం కూడా అన్నట్టు ఇంకా వాళ్ళు మంచిగా ఫోన్లో ఒక మూవీ పెట్టుకొని అయితే ఇంకా అందరూ అయితే తినేసారు. సో ఇంకా వాళ్ళు తిన్నాక అయితే ఇంకా నైట్ మాకు వర్షం కూడా పడింది. ఇక్కడ ఊర్లో అయితే పడింది, మరి సిటీలో పడిందో పడలేదో నాకైతే తెలీదు. సో చాలా బాగుండే వర్షం వస్తే, కానీ ఇల్లు అయితే మొత్తం పచ్చిగా అయినట్టయితే అనిపించింది. చూడండి ఎలా ఉందో. మా మనిషి అయితే అంటున్నారు స్విమ్మింగ్ పూల్ అంటున్నవాడు. ఏ చిన్న వాటర్ కనిపించిన కూడా స్విమ్మింగ్ పూల్ అంటాడు వాడు. ఈవినింగ్ 5 o'clock అలా అయితే వర్షం అయితే పడింది. ఇంకా అందరం అయితే అలా కూర్చున్నాము. ఏంటంటే కరెంట్ అయితే పోయింది వర్షం పడగానే. ఆ రోజు అయితే చాలాసేపు అయితే ఒక 2-3 hours అయితే కరెంట్ అయితే పోయినుండే. ఇంకా మేమైతే అప్పడాలు అయితే పెట్టాం కదా, సో అవైతే తీసేస్తున్నాము. ఇంకా ఇదైతే అయిపోయాక ఇంకా నైట్ అయితే మేము ఇంకా మురుకులు అయితే చేసుకుందామని అనుకునుండే. సో మురుకులు కూడా వేసుకున్నాము. ఇంకా పిల్లలు బయటకైతే వెళ్ళి ఏం కొనుక్కొని తిన్నారు కదా, సో అందుకని ఇలా అయితే చేసాము. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.